ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ లోకంలో మనుషులలో రెండు విషయాలు చాలా పోరాటం జరుగుతూ ఉంటుంది. రెండు విషయాలలో మనుషులకు ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒకటి ఆత్మకార్యము, ఒకటి శరీర కార్యం. మనిషిలో శరీరము, ఆత్మ శరీరం, ఇవి రెండిటికి ఒకదానికొకటి విరోధముగా పనిచేస్తూ ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు గలతీయులకు రాసిన పత్రిక అధ్యాయంలో ఇక్కడ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అంతకంటే ముందుగా నేను చెప్పినదేమనగా 16వ వచనంలో నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. మనం ఏ విధంగా నడుచుకోవాలంట? మన నడక ఏ విధంగా ఉండాలంటే, ఎవరు మనమంటే విశ్వాసులైనటువంటి వారు. ఒకానొకప్పుడు మనమందరం కూడా ఈ లోకంలో అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిన వారమై లోకానుసారులుగానే వ్యభిచారులుగా, లోకానుసారుల మాదిరి నరహంతకులుగా, లోకస్తుల మాదిరిగానే మనం అబద్ధాలు చెప్పేటటువంటి వారుగా, దూషకులుగా, మోసగానులుగా ఉండేటటువంటి వారు. ఇప్పుడు అది శరీరానుసారం. ఒకప్పుడు మనమందరం కూడా శరీరానుసారముగా నడుచుకునేటటువంటి వారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు అందరం కూడా శరీరానికి లోనై శరీరానికి బానిసలుగా మనం జీవిస్తూ మనం శరీరం చెప్పినట్టుగా నడుచుకునేటటువంటి వారం ఇప్పుడు శరీరంలో నుండి శరీరానుసారముగా నడుచుకోకుండా ఆత్మానుసారముగా నడుచుకోవడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. ఎప్పుడు? యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నీ హృదయంలో అంగీకరించినప్పుడు నీవు ఆత్మానుసారుడిగా జీవించటానికి నీవు సిద్ధపడ్డావు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను మనమందరము కూడా ఆత్మానుసారముగా నడుచుకోవాలని వాక్యంలో మనం చేస్తుంటున్నాం. అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి అంటే ఎలా? ఆత్మానుసారం. అందుకే అక్కడ కింద వచనాల్లో మనం చూసినప్పుడు ఆత్మ అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. హల్లెలూయా. మొట్టమొదటిగా నీ ఆత్మ ఫలిస్తుంది అంటే, నీ ఆత్మ నువ్వు ఆత్మలో జీవిస్తున్నావు అంటే, లేదా నువ్వు ఆత్మానుసారముగా నడుచుకుంటున్నావు అంటే నీలో మొట్టమొదటిగా కనబడేటటువంటి ఫ్రూట్ ఏది అంటే ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అంటే ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు. దాన్ని చూసి నాకెంత ప్రేమ ఉంది అనుకోవద్దు. అవునా? ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రేమ, బైబిల్లో రాయబడినటువంటి ప్రేమ ఆ ప్రేమ కాదు. హల్లెలూయా. అంటే ఈ లోకంలో శరీరానుసార సంబంధమైనటువంటి ప్రేమ కూడా ఉంది, ఆ ప్రేమ కాదు ఇక్కడ చెప్తున్నటువంటి ప్రేమ. ఆత్మ సంబంధమైనటువంటి ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము ఎందుకు పిలువబడ్డాము అంటే ఆత్మానుసారముగా నడుచుకోవడానికి పిలువబడ్డాము. మీరు చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, అయితే నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారముగా నడుచుకుంటూ ఉంటావో ఆటోమేటికలీ శరీరానుసారముగా నువ్వు నడుచుకోవడము తగ్గించేస్తావు. అవునా? శరీరానుసారంగా నడుచుకోవడానికి ఇష్టపడవు. ఆత్మ, శరీరం, ఆత్మకు విరోధముగా శరీరం, శరీరముకు విరోధముగా ఆత్మ. అలాగని ఇది వద్దా అనుకుంటే రెండు ఉండాల్సిందే. రెండు ఒకే చోట ఉంటాయి, కానీ రెండు డిఫరెంట్ వేలో పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. శరీరము చేసేటటువంటి ఆలోచన వేరే, ఆత్మ చేసేటటువంటి ఆలోచన వేరే. శరీరం కోరే కోరికలు వేరే, ఆత్మానుసారంగా కోరుకునేటటువంటి కోరికలు వేరే. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని నమ్మినటువంటి మనము, విశ్వాసంలో మనబడుతున్నటువంటి మనము, శరీరానుసారమైన మార్గము నీవు నడిచినట్లయితే అది మరణానికి దారి తీస్తుంది. హల్లెలూయా. నువ్వు శరీరానుసారమైనటువంటి మార్గంలో నడవడానికి వీలు లేదు. మనము ఆత్మానుసారముగా నడవలసినటువంటి వారమంటున్నాం.
రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా. ఎందరైతే దేవుని ఆత్మచేత, ఈ లోకంలో 2 ఏలుబడి చేస్తుంటాయి మనిషిని. మరి శరీరాన్ని ఏలుబడి చేసేది ఎవరు అంటే సాతానుడే. శరీరము ఏలుబడి చేసేది ఎవరు? శరీరాన్ని పరిపాలించేది ఎక్కువ ఎవరంటే సాతానుడే. సాతానుడు ఏం చెప్తుంటాడు? మరి మనకు కింద వచనంలోనే మనం చూస్తున్నాం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఎవరైతే శరీరానుసారమైన మార్గంలో వారు నడుచుకుంటూ ఉంటారో వారిలో మొట్టమొదటిగా కనబడేటటువంటి విషయాలు ఇవన్నీ స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ వాక్యం ఉంటున్నటువంటి వారు ఎవరైనా సరే, మరి మనం ఈ క్రియల ద్వారా నీవు శరీరానుసారముగా నడుచుకుంటున్నావో లేదా ఆత్మానుసారముగా నడుచుకుంటున్నావో, లేదా నీ స్నేహితులు, నీ ఎదుటివారు, నీ బంధువులు, నీకు తారసపడినటువంటి వారు ఆత్మానుసారముగా ఉన్నారో శరీరానుసారముగా ఉన్నారో వారి క్రియలను బట్టి ఇట్టే చెప్పేయచ్చు. చూడండి, మరి శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. మొట్టమొదటిగా జారత్వము ఏముందంట? ఎప్పుడైతే నువ్వు శరీరానికి లోబడుతున్నావో, శరీరానుసారముగా నువ్వు నడుచుకుంటున్నావో, నీలో కనబడేటటువంటి విషయాలు మరి ఆత్మఫలాల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ విషయాలు మరి శరీర కార్యాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కనబడతాయి. మళ్ళా మీకు వీలైతే మీరు వాటిని అన్నింటినీ కౌంట్ చేయండి. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయో శరీర కార్యాలు ఒకసారి కౌంట్ చేయండి. ఆత్మఫలాలు మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు. శరీర కార్యాలు ఏమున్నాయంట? మొట్టమొదటిగా నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటున్నట్లయితే నీలో కనబడేటటువంటి విషయాలు ఏమిటంటే జారత్వము. తర్వాత రెండవది చూడండి, అపవిత్రత. మూడవది కాముకత్వము. నాలుగవది విగ్రహారాధన. ఐదవది అభిచారము. ఆరవది ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎవరికుంటాయి ఇవి? శరీరానుసారముగా నడుచుకునే వారిలో ఉంటాయా? ఆత్మానుసారంగా నడుచుకునే వారిలో ఉంటాయా? అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు శరీరానుసారమైన మార్గము అది మరణము. నువ్వు శరీరానుసారమైన మార్గంలో ఒకవేళ నడుచుకుంటున్నట్లయితే నీవు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావంటే నీవు మరణము గుండా ప్రయాణం చేస్తున్నావు. ఏ మరణం? ఆ మరణం అదే నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని గంధకములతో మండు గుండము. ఆ వైపుగా మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనమందరము కూడా ఈ నాట్ ఓన్లీ క్రిస్టియానిటీ, క్రైస్తవులకు మాత్రమే కాదు, దేవుడి గ్రంథంలో రాసినటువంటి విషయాలు మానవులైనటువంటి ప్రతి ఒక్కరికి చెప్పబడుతున్నటువంటి మాట. చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుని వాక్యము క్రైస్తవులకు మాత్రమేనేమో అనుకుంటున్నారు. ప్రియమైన దేవులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒకవేళ ఈరోజు ఒప్పుకోకపోతే ఒకరోజు ఆయన నామములో, ఆయన నామము ఎదుట ప్రతి మోకాలు వంగును అనే మాట వాక్యంలో రాయబడింది. ఒకానొక దినం వస్తుంది, ఒక ఉగ్రత దినం రోజు. ఎవరు వద్దన్నారో, ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా ఈరోజు ఒప్పుకొని వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన నామము ఎదుట మోకరించాల్సిందే. మనం పాట కూడా పాడతాం కదా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడాలి, సాగిలపడి నమస్కరించి గడగడలాడాలి. వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుటే వంగిపోవును, యేసయ్య ఎదుటే వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈరోజు ప్రేమనులారా, భూలోకమంతా దేవుడేమో సువార్తను వినిపిస్తున్నాడు. ఎంతమంది అడ్డొచ్చినా, ఎంతమంది ఎదురొచ్చినా, ఎంతమంది అవునన్నా, ఎంతమంది కాదన్నా,
ఆయన చిత్తాన్ని తన ప్రజల పట్ల నెరవేరుస్తున్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళే మాది మెజారిటీ ఉంది కాబట్టి మేమే గొప్ప అని అనుకుంటున్నారు. మెజారిటీ వెళ్ళిపోతే ప్రపంచంలో అత్యధిక జనాభా ఎవరిది? క్రీస్తును అంగీకరించినటువంటి వారే, క్రీస్తు మార్గంలో నడిచేటటువంటి వారే. వరల్డ్ వైడ్గా తీసుకుంటే అత్యధిక శాతం క్రిస్టియానిటీనే. ప్రియమైన దేవులారా, ఈరోజు దేవుడు ఆ మెజారిటీ కోరడం లేదు. దేవునికి కావాల్సిండేది ఆ మెజారిటీ కాదు. ప్రియమైన దేవులారా, ఎవరైనా సరే దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీవెవరైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, ఏ మార్గంలో ఉన్నా సరే, నువ్వు మంచి మార్గంలో నడవమంటున్నాడు. ఆత్మానుసారమైన మార్గంలో నడవమంటున్నాడు. ఆత్మానుసారమైన మార్గం ఏది? నువ్వు మొట్టమొదటిగా మనకు కనబడుతున్నటువంటిది అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. హల్లెలూయా. ఫస్ట్ ఫ్రూట్ ఇన్ లవ్ ఏమిటి? ప్రేమ. హల్లెలూయా. నీలో మొట్టమొదటిగా ఫలించేది ఏది అంటే ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అనే పండు నీలో మొట్టమొదటిగా పుష్కలంగా పండుతుంది. హల్లెలూయా. అందుకే ప్రత్యేకంగా క్రైస్తవులు అనబడినటువంటి వారికి, విశ్వాసులము అనబడేటటువంటి వారిలో కనబడవలసినటువంటి ఫ్రూట్ ఏదైనా ఉందా అంటే అదే ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఆ ప్రేమ క్రైస్తవులు ప్రేమిస్తారనే కాబోలు చాలామంది వీరేమి చేయరు, ప్రేమిస్తున్నారు, ప్రేమించే మనస్సాక్షే మాత్రమే ఉందని చాలామంది దాడులకు ఎగబడుతున్నారు. ఎందుకంటే దేవుడు మనకు బోధించినది ఏమిటంటే ప్రేమతత్వమే మనల్ని. అందుకే వాక్యంలో ఒక మాట అన్నాడు, పగ తీర్చుకొనుట నా పని. మనం ఎవరు కూడా పగ తీర్చుకోవడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వలేదు సుమా. హల్లెలూయా. అలాగని నీవు మౌనంగా ఉండమని కాదు. ఆయా సమయాల్లో అపవాది ఎవరి మింగుదునాను వచ్చినప్పుడు, అపవాది నీ ఎద్దకు వచ్చినప్పుడు అపవాదిని ఎదురించుడి, వాడు అప్పుడు మీ ఎద్ద నుండి పారిపోడు. చాలాసార్లు సాతానుడు నీ ఎద్దకు వాడు ప్రయత్నిస్తూ వస్తూ ఉంటాడు. నువ్వు ప్రేమించమన్నాడు కదా అని నువ్వు ప్రేమించమని కాదు అర్థం. అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోడు. ఎదిరించే తత్వం ఉండాలా, మనల్ని ప్రేమించే తత్వం ఉండాలి. ఏ సమయంలో ప్రేమించాలో ఆ సమయంలో ప్రేమించాలి. ఏ సమయంలో అపవాదిని ఎదిరించాలో అప్పుడు ఎదిరించేటటువంటి గట్స్ కూడా నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి ప్రేమైన దేవులారా, ఈరోజు మరి మనము ఆత్మానుసారముగా నడుచుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. మనము శరీరానుసారముగా నడుచుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు, మనకు ఆజ్ఞ కూడా ఇవ్వలేదు. ఒకవేళ మనం అనుసారముగా నడుచుకున్నట్లయితే మరి మనం ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నామంటే మరణము గుండా ప్రయాణం చేస్తున్నామని అర్థం. ఎందరైతే దేవుణ్ణి అంగీకరించరో వారికందరికీ దేవుని పిల్లలుగా ఉండటానికి దేవుడు అధికారం అనుగ్రహించాడు. కాబట్టి అలాగే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో మనము ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిత్యము దేవుని ఆత్మచేత నడిపింపబడుతూనే ఉండాలి. హల్లెలూయా. చాలాసార్లు కొంతమంది విశ్వాసులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఒక్కొక్కసారి దేవుని ఆత్మచేత చాలా చక్కగా నడిపించబడుతుంటారు. కొద్దిసార్లు వాళ్ళు అదే భ్రమలోనే ఉంటారు. నేను దేవుని ఆత్మచేతనే నడిపింపబడుతున్నానేమో అంటూనే వాళ్ళు శరీరానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. అలాగే బైబిల్ గ్రంథంలో పేతురు జీవితంలో జరిగింది. పేతురు ఒకసారి యేసుక్రీస్తు వారు శిష్యులందరినీ కూర్చోబెట్టి, అయ్యా, ఈ లోకస్తులు నా గురించి, మనుష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి మీరు చెప్పండి అని అన్నప్పుడు చాలామంది చెప్పారు, అయ్యా నువ్వు కొంతమంది ప్రవక్తను అనుకుంటున్నారు, ఈ లోకానికి ఏలియా మోషేలు వస్తామన్నారు కదా, ఆ ఏలియా మోషేలో మీరు ఒకవేళ ఏలియా కానీ ఆ మోషే కానీ మీరే కావచ్చు అని అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్త అని అనుకుంటున్నారు, ఇంకా రకరకాలుగా అనుకుంటున్నారు అని చెప్పి కొద్దిమంది చెప్పారు. సరే, లోకస్తుల విషయం వదిలిపెట్టండి, మరి నా గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పి శిష్యులను అడిగినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు. వెంటనే పేతురు లేచి పేతురు అన్నాడట, ప్రభువా, నీవు సజీవమైన దేవుని
కుమారుడు అని మేము నమ్ముతున్నామని చెప్పినప్పుడు చాలా సంతోషించినాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అన్నాడు, ఓ బర్యోనా సీమోను, నువ్వు పేతురు, నీ బండ మీద నేను నా సంఘమును కట్టుదును. ఈ సంగతి పరలోకమున్న నా తండ్రే ఈ సంగతి నీకు బయలుపరిచినాడు తప్ప నువ్వు ఈ సంగతి నీవు చెప్పినటువంటిది కాదు అని పేతురుని చాలా అభినందించాడంట. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగుగాక. పేతురుని చాలా పొగిడాడు. ఒక రకంగా దేవుని ఆత్మచేత నడిపించబడి, దేవుని ఆత్మచేత బోధించబడి ఆ విషయాన్ని బయలుపరిచాడు. కొద్దిసేపు జరిగిన తర్వాత ఏమైందో తెలుసా? అదే పేతురే యేసుక్రీస్తు వారు తన మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉంటే, మనిషి కుమారుడు మరి ఆ మనుషులందరి పాపముల నిమిత్తమై అప్పగించబడతాడు, కొరడాలతో కొడతారు, ఆయన మరణం గురించి, మరి ఆయన సిలువ వేయబడట గురించి, మరణానికి అప్పగించబడట గురించి ఆయన మరి బోధిస్తూ ఉంటే వెంటనే పేతురు అన్నాడట, ప్రభువా, ఈ మరణం నీకు దూరమవునుగాక అన్నాడట. వెంటనే అన్నాడు యేసుక్రీస్తు వారు, హై సాతానా వెనక్కిపో అన్నాడట. ఏమన్నాడు? సాతానా వెనక్కిపో అన్నాడు. ఎవరన్నాడు? పేతురునే అన్నాడు. పేతురుని అంటే పేతురుని కాదు, పేతురులో ఉన్నటువంటి సాతానును ఎక్కడికి పోమన్నాడు? వెనక్కిపో అన్నాడు. చాలా చూడండి, ఇది వరకు దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి వాడు, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత బోధించబడి మరి ప్రకటించగలిగినటువంటి వాడు మరి కొద్దిసేపటికి ఏమైపోయింది చూడండి, అతనిలో వెంటనే ఏమైపోయింది? శరీరానుసారముగా మాట్లాడటము ప్రారంభించాడు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, అమ్మయ్యా పేతురు, నీవు మనుషుల సంగతులనే గ్రహించుచున్నావు కానీ ఆత్మ సంబంధమైన విషయముల గురించి నువ్వు ఆలోచించడం లేదు. చాలాసార్లు మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి అందుకే చాలా బ్యాలెన్స్గా వెళ్ళాలి. మరి శరీరానుసారముగా ఒక్కొక్కసారి మరి మనం బట్టలు ధరించాల్సిందే, శరీరానుసారముగా మనం భోజనం భుజించాల్సిందే, శరీరానుసారముగా మనము మేకప్ వేయాల్సిందే, అన్నీ చేయాల్సిందే. అయితే వీటన్నిటినీ మనము బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఆత్మానుసారమైనటువంటి మనం లోకస్తులకు లేదా శరీరానుసారంగా నడుచుకునేటువంటి వారికి, ఆత్మానుసారముగా నడుచుకునేటటువంటి వారికి కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. మరి మనం అందరిలాగా మరి మనము వేషధారణ కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన నడవడిక కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన మాటలు కావచ్చు, ఇవేవి కూడా మరి ఇతరులను పోల్చుకొని మనం వారిలాగా ఉండటానికి వీలు లేదు సుమా. అందుకే వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట, మీరు ఆత్మానుసారముగా నడుచుకొనుడి. ప్రతి సమయంలో దేవుని ఆత్మను ఆధారపడుతూ ఉండాలి, దేవుని ఆత్మపై ఆధారపడుతూ ఉండాలి. నువ్వు ఏ పని ప్రారంభించినా, ఏ పని చేసినా, నువ్వు ఎక్కడికి బయలుదేరినా, ఏ పని ప్రారంభించినా నీవు దేవుని ఆత్మపై ఆధారపడుతూ ఉండాలి, ఆత్మ సహాయంను కోరుతూ ఉండాలి. అంటే గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏ చెవులు? ఆత్మ చెవులు. హల్లెలూయ. ఆత్మానుసారమైనటువంటి మాటలు ఉన్నాయి, శరీరానుసారమైనటువంటి మాటలు ఉన్నాయి. ఆత్మానుసారమైనటువంటి ప్రవర్తన ఉంది, శరీరానుసారమైనటువంటి ప్రవర్తన ఉంది. ఈరోజు మనం శరీరానుసారముగా ప్రవర్తించడానికి మనం శరీరానికి రుణస్థులము కాదు. ఒకప్పుడు శరీరానికి రుణస్థులమే. శరీరానికి రుణస్థులమైనటువంటి మనలను దేవుడు యేసుక్రీస్తు రక్తం చేత మనలను విమోచించి, అపవాదికి వెల చెల్లించి, అపవాది చేతిలో నుంచి మనలను తన స్వరక్తమిచ్చి ఆయన సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు సాతానుడు చెప్పినట్టుగా లేదా నీ శరీరము చెప్పినట్టుగా నువ్వు వినటానికి నువ్వు శరీరానికి బద్ధుడు కాదు, అంటే శరీరానికి నువ్వు బానిస కాదు సుమా. నీవు ఆత్మానుసారముగా పిలువబడ్డాము. హల్లెలూయా. ఆత్మానుసారముగా మనం నడుచుకోవడానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. మనం ఆత్మానుసారముగా జీవించాలి సుమా. చూడండి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. అందుకే ఒక చోట అన్నాడు, ఆత్మ సిద్ధమే గాని శరీరం అంట ఎప్పుడు కూడా బలహీనమే. శరీరము ప్రార్థన చేయొద్దు అంటుంది, ఆత్మ ప్రార్థన చేయి అంటే శరీరం ఏమంటుంది?
నువ్వేం చేయదులే, పడుకొని నిద్రపో అంటుంది. బాగా భోజనం చేసావు కదా, పడుకొని నిద్రపో, ఎందుకులే మళ్ళా చేసుకోవచ్చులే అంటుంది. కానీ ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధముగా ఉంటుంది. అందుకే ఈ శరీరాన్ని నువ్వేం చేయాలంటే కొంచెం నలగొట్టాల. ఏం చేయాలా? శరీరాన్ని ఎప్పుడైతే నలగొడతావో ఆత్మకు ఆహారం బాగా పెట్టాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మను నువ్వు బలపరుస్తావో, నువ్వు ఆత్మకు ఆహారం ఎప్పుడైతే బాగా సమృద్ధిగా పెడతావో, నీలో ఆత్మ ఫలింపజేస్తుంది, నీలో ఆత్మ ఏలుబడి చేస్తుంది. ఎప్పుడైతే శరీరాన్ని బాగా నువ్వు మేపుతావో, శరీరం కోరినట్టుగా దానికి అన్ని భోజనాలు, దానికి కావలసినటువంటి అవసరతలన్నీ నువ్వు తీర్చావనుకోండి, ఆత్మానుసారంగా నువ్వు నడవలేవు. కాబట్టి నువ్వు శరీరానుసారంగా నడుచుకోవడానికి ఎంత మాత్రం వీలు లేదు ప్రియమైన దేవులారా. మరి మనము ఆత్మానుసారముగా నడుచుకుంటేనే నిత్య జీవమని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడటం మనం చూస్తాం. నువ్వు ఒకవేళ దేవుని ఆత్మ చేత నడిపించబడినట్లయితే ధర్మశాస్త్రమునకు నువ్వు లోబడనవసరం లేదు. నీ మీద కృప పరిపాలిస్తుంది. హల్లెలూయా. కృప యజమాయిషి చేస్తుంది. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రానికి లోబడే అవసరం లేదు. ఎవరు? ఆత్మానుసారముగా నడుచుకునేటటువంటి వారు. ఎందుకంటే దేవుని ఆత్మనే నీవు ఎక్కడికి పోవాలో, ఎక్కడికి పోకూడదో, ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడకూడదో సమస్తము నువ్వు నడిపించబడతావు ఆత్మచేత. కాబట్టి ఆత్మచేత నడిపించబడినటువంటి వారు, శరీరానుసారంగా నడుచుకునేటటువంటి వారు, మరి శరీరానుసారంగా నడుచుకునేటటువంటి వారు ఎక్కడికి పోతారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, ఎప్పుడు పని చేయాలనుకుంటారు, పని చేయలేరు, చదవాలనుకుంటారు, చదవలేరు, ప్రార్థన చేయాలనుకుంటారు, ప్రార్థన చేయలేరు, ఉపవాసం ఉండాలనుకుంటారు, ఉపవాసం ఎంత మాత్రం ఉండలేరు, పరిగెత్తాలనుకుంటారు, పరిగెత్తలేరు. ఎందుకంటే శరీరము మరి అనుకూలించదు. చాలాసార్లు మీరు గమనించారు కదా, ఎక్కువ మరి మనకు దేవుని కార్యక్రమాలు కానీ, మీటింగ్స్ కానీ మరి ఎప్పుడు మనకి జరుగుతుంటే ఎక్కువ ఉపవాసంలో ఉన్నప్పుడే. ఉపవాస ప్రార్థనలో మనం శరీరాన్ని కొంచెం నలగొట్టినప్పుడు ఎప్పుడూ జరగనటువంటి కార్యాలు, ఆత్మకార్యాలు చకచక జరిగిపోతాయి. ఎప్పుడైతే ఆత్మకార్యాలు తగ్గించి శరీర కార్యాలు నువ్వు బాగా నువ్వు నెరవేరుస్తుంటావో, ఆటోమేటికలీ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలన్నీ నీకు ఆగిపోతుంటాయి, శరీర సంబంధమైనటువంటి కార్యాలు బాగా చకచక జరిగిపోతుంటాయి. మనం వద్దొద్దంటూనే మన మాటలు దొరికిపోతూ ఉంటాయి, ఎప్పుడు? శరీరానుసారముగా నడుచుకుంటున్నప్పుడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాట, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇక్కడ రాయబడింది శరీర కార్యములు స్పష్టమైనవి. ఈరోజు మనం పరీక్షించుకోవచ్చు, ఈరోజు మనం చెక్ చేసుకోవచ్చు. ఈరోజు మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నామా లేదా ఆత్మానుసారంగా ప్రవర్తిస్తున్నామా? ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా సరే, నువ్వు శరీరానుసారంగా ప్రవర్తిస్తుంటే ఈ కార్యాలన్నీ ఇక్కడ స్పష్టంగా రాయబడ్డాయి. ఏమని? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు. టీవీ చూడకూడదని ఎక్కడుంది సార్ బైబిల్లో? సినిమాలు చూడకూడదని ఎక్కడుంది సార్ బైబిల్లో? అల్లరితో కూడిన ఆటపాటలు అన్నీ కూడా. ఏది మంచిది, ఏది చెడ్డది? ఆత్మానుసారంగా నడుచుకోవడం మంచిదా, శరీరానుసారంగా నడుచుకోవడం మంచిదా? సిగరెట్ తాగడం మంచిదా, సిగరెట్ తాకోకుండా ఉండడం మంచిదా? వ్యభిచారం చేయడం మంచిదా, ఆత్మానుసారంగా ఉండటం మంచిదా? నరహంతకులు చేసే వాళ్ళు మంచి వాళ్ళ, నరహత్య చేయకోకుండా ఉండే వాళ్ళు మంచి వాళ్ళ? చెప్పండి. ద్వేషాలు పెట్టుకునే వాళ్ళు మంచి వాళ్ళ, ద్వేషాలు లేకోకుండా ఉండేవాళ్ళు మంచి వాళ్ళ? జారత్వం చేసే వాళ్ళు మంచి వాళ్ళ, జారత్వం చేయకుండా నిగ్రహ శక్తి కలిగి ఉండే వాళ్ళు మంచి వాళ్ళ? అపవిత్రత కలిగి ఉండే వాళ్ళు మంచి వాళ్ళ, అపవిత్రత లేకుండా జీవించే వాళ్ళు మంచి వాళ్ళ? అపవిత్రత కలిగి ఉండేటటువంటి వారు శరీరానుసారంగా నడుచుకునేటటువంటి వారు, అపవిత్రత లేకుండా నడుచుకునేటటువంటి వారు ఆత్మానుసారంగా నడుచుకునేటటువంటి వారు.
ఇంకా జారత్వము కలిగి నడుచుకునేటువంటి వారు, జారత్వ మనస్సు కలిగినటువంటి వారు శరీరానుసారంగా నడుచుకునేటటువంటి వారు. జారత్వము లేకుండా నడుచుకునేటటువంటి వారు ఎవరంట? వారు ఆత్మానుసారంగా నడుచుకునేటటువంటి వారు. విగ్రహారాధన చేసేటటువంటి వారు ఎవరని ఉంది ఇక్కడ వాక్యంలో? విగ్రహారాధన చేసేటటువంటి వారు శరీరానుసారంగా నడుచుకునేటటువంటి వారు. అంటే విగ్రహారాధన అంటే కేవలము విగ్రహాలు మాత్రమే కాదు అర్థం. విగ్రహాలు అంటే దేవుని కన్నా ఎక్కువగా ఆ స్థానంలో నీవు ఏది పూజించినా, దేవుని కంటే ఎక్కువగా నీవు దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన, అదే కొంతమందికి ఇప్పుడు శరీరాలే విగ్రహాలు. వారి కడుపే ఉందా అన్నమాట. వెరీ గుడ్. వారి కడుపే వారి దేవుడు, కాబట్టి వారి శరీరమే వారికి దేవుడు. కాబట్టి ప్రేమనందరా, మనం ఈరోజు శరీరానుసారంగా నడవడానికి మనము పిలువబడలేదు, కానీ ఆత్మానుసారంగా ఉండడం అనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం శరీరానుసారంగా నడుచుకోవాలా, ఆత్మానుసారంగా నడుచుకోవాలా? ఆత్మానుసారముగా నడుచుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు సుమ. తర్వాత చూసినట్టయితే 22వ వచనంలో మనం చూసాం, అయితే ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలం నీలో ఆత్మ ఫలించిందంట. అందుకే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు యోహాను గారు ఏమని సువార్త ప్రారంభించారు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. నీలో ఆత్మ ఎప్పుడు ఫలిస్తుంది అనంటే, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహాలు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతాలు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా వీటన్నిటి నుండి నువ్వు ఏం చేయాలంట? మారు మనసు పొందాలి. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో అప్పుడు నీలో వచ్చేటటువంటి ఫ్రూట్ ఏదంటే మొట్టమొదటిగా ప్రేమ. హల్లెలూయా. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని అంతటినీ కుదించి, ధర్మశాస్త్రంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, వాటన్నిటినీ కుదించి మోషే ధర్మశాస్త్రం ద్వారా 10 ఆజ్ఞలుగా కుదించాడు కదా. కొత్త నిబంధనకు వచ్చే లోపల ఆ 10 ఆజ్ఞలు కాస్త తగ్గించి, ఆ 10 ఆజ్ఞలు కూడా చాలా మంది గుర్తుపెట్టుకోవడానికి చేత కావడం లేదు. అందుకే దేవుడు ఏం చేసినాడంటే సింపుల్గా ఆ 10 ఆజ్ఞల్లో బైబిల్ అంతా ఇమిడి ఉంది కదా. 10 ఆజ్ఞలు పాటించినావంటే నువ్వు బైబిల్ అంతా పాటించినట్టే. అదే రీతిగా 10 ఆజ్ఞలను దేవుడు కుదించి ఏం చేశాడంట? 2 ఆజ్ఞలను దేవుడు చేశాడు. ఏమిటి ఆ 2 ఆజ్ఞలు? ఆజ్ఞలన్నింటిలో ఒక శాస్త్రుడు అడిగాడు, అయ్యా ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదయ్యా అని అన్నప్పుడు ఆయన అన్నాడు వెంటనే, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదనగా చెప్పండి, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలంతో. ఇక్కడ అన్ని ఎన్ని పూర్ణాలు ఉన్నాయి ఒకసారి చూడండి. ఎన్ని పూర్ణాలు ఉన్నాయి? కాబట్టి పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకం, పూర్ణ బలం. నువ్వు ఆరాధించినప్పుడు ఏ విధంగా ఆరాధించాలంట? పూర్ణ బలం. నీ పూర్ణ అంటే నీ బలమంతా ఉపయోగించాలి, నీ శక్తి అంతా ఉపయోగించాలి. హల్లెలూయా. నీ పూర్ణ ఆత్మతో అంటే నీ హృదయంలో ఇంకా వేరే దేనికి చోటు లేదు సుమా. హల్లెలూయా. కాబట్టి మరి నీలో ఆత్మ ఫలించింది అంటే దానికి గల అర్థం ఏమిటంటే, మొట్టమొదటిగా నీలో కనబడేటటువంటి ఫ్రూట్ ఏదంటే ప్రేమ. హల్లెలూయా. మరి నువ్వు ప్రేమ అనే ఫ్రూట్ నీలో ఉంది అంటే దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? ప్రభువును ప్రేమిస్తాను. ప్రభువును ప్రేమించరా, వారు ప్రభువును ప్రేమించకుండా ఉండలేరు, ప్రభువును ఆరాధించకుండా ఉండలేరు, ప్రభువును స్తుతించకుండా ఉండలేరు. కాబట్టి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభువు. ప్రేమనందులారా, ఈరోజు నీవు నిజంగా ప్రభువును ప్రేమిస్తుంటే అనాలోచితంగా ఉండవు, అనాలోచితంగా దేవుడి సన్నిధికి రావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకోవు,
నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవు. ఇంకా లేదంటే నువ్వు శరీరాన్ని నువ్వు మరి నీలో పరిపాలన చేస్తుంది అని అర్థం. ఇంకా దేవుని ఆజ్ఞలను నువ్వు పాటించడం లేదంటే ఏం చేస్తున్నావు? నువ్వు శరీరానుసారముగానే నువ్వు నడుచుకుంటున్నావు, ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవడం లేదు. ప్రియమైనదిరా, మేము ఆత్మానుసారంగానే నడుచుకుంటున్నాం అంటూనే శరీరానుసారంగా ఉండవలసిన విషయాలన్నీ కూడా మనలోనే ఉంటున్నాయి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అందుకే ఇక్కడ స్పష్టంగా రాయబడింది, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు నిజంగా శరీరానుసారులుగా మరి ఆత్మానుసారులుగా నీవు నడుచుకుంటున్నట్లయితే, ఆత్మ సంబంధమైన విషయముల మీద నువ్వు నిజంగా మనసు ఉన్నట్లయితే నువ్వు సంఘానికి ఆలస్యంగా రావు. అవునా? సంఘం విషయంలో నువ్వు అశ్రద్ధగా ఉండవు, సంఘ కార్యక్రమాల్లో అశ్రద్ధగా ఉండవు, దేవుని కార్యాలు చేసే విషయంలో అశ్రద్ధగా ఉండవు. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు. మీరే చెప్పాల. అన్నీ బాగొచ్చు, అన్నీ తెలుసు, కానీ చేయ. యెహోవా కార్యం, ఇది ఏం కార్యం? ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యం ఏం కార్యమమ్మా? ఇది శరీర కార్యమా, ఆత్మ కార్యమా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంచుదురు. ఈరోజు మీరే తేల్చుకోవాలి, నువ్వు ఏ విషయముల మీద మనసుంచుతున్నావో, ఏ విషయంలో నువ్వు శ్రద్ధ చూపుతున్నావో, ఏ విషయంలో నువ్వు అశ్రద్ధ చూపుతున్నావో. ప్రియమైనదిరా, మనం జ్ఞాపకం, ఎవరైనా సరే, నీవైనా నేనైనా సరే. కాబట్టి యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. యెహోవా కార్యం అంటే ఏమిటి? ఆత్మానుసారంగా నడుచుకోవడమే. రాయబడినటువంటి మాట ఇంకా చూడండి, 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు. ఇప్పుడు నడుచుకుంటే లేదు అనడానికి లేదు. ఖచ్చితంగా ఆత్మానుసారమైన మనస్సు చెప్పమా, జీవము, బ్రతుకుతావు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు అశ్రద్ధ చేసినావంటే నువ్వు సస్తావు అని అర్థం. చెప్పాలంటే అర్థమైందా? నువ్వు ఆత్మకార్యాన్ని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావంటే సస్తావరా, భద్రం, జాగ్రత్త అని అర్థం. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట అదే. చూడండి, 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానం. నీ జీవితంలో సమాధానం కలిగి ఉంటావు ఎప్పుడు? ఆత్మానుసారముగా జీవించేటప్పుడు, ఆత్మానుసారముగా నడుచుకునేటప్పుడు. శరీరానుసారముగా నువ్వు ఒకవేళ నువ్వు నడుచుకుంటూ శరీరానుసారంగా నువ్వు జీవిస్తూ శరీరాన్ని నువ్వు సుఖపెడుతూ ఉన్నట్లయితే నీవు మరణము గుండా ప్రయాణం చేస్తున్నావు అనే విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, అదే మాట ఇక్కడ రాయబడింది 7వ వచనంలో. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. హల్లెలూయా. చదువమ్మా. ఏ మాత్రమును లోబడదు. ఎంత మాత్రము దేవుని కార్యాలు శ్రద్ధ చేయడానికి, శ్రద్ధగా ఉండడానికి, శ్రద్ధగా రావడానికి ఎంత మాత్రము శరీరము లోబడదు, ఏ మాత్రమును లోబడదంటే ఇష్టపడదు. కాబట్టి ఇంకా కాగా శరీర స్వభావం గల వారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు గారు. ఎప్పుడు? దేవుని ఆత్మ మీలో ఉంటే, మనము ఆత్మ స్వభావము కలిగి ఉన్నట్లయితే, ఆత్మ స్వభావం కలిగి ఉండే వాళ్ళు ఎప్పుడు ఆత్మను గురించినటువంటి విషయాలు ఆలోచిస్తూ ఉంటారు. ఆత్మానుసారులు ఎప్పుడు ఆత్మ విషయాల మీద ఆలోచిస్తుంటారు. ఏం జరిగితే బాగుంటుంది, దేవుని కార్యాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా సువార్త ప్రకటిద్దాం, ఏ విధంగా మనము అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టుగా వారిని రక్షిద్దాం, ఏ విధంగా సంఘ కార్యాభివృద్ధికి మనం ఏ విధంగా దోహదపడదాం. ఇవి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు. అంటే నీకు మంట లేదు అని అర్థం, నీ హృదయంలో ఆవేశం లేదు, ఆలోచన లేదు అని అర్థం, నీకు అవగాహన లేదు అని అర్థం, వాటి మీద నీకు మనస్సు లేదు అని అర్థం. ఇక్కడ రాయబడి స్పష్టంగా చదువురాని వారికి కూడా అర్థమవుతాం. ఇదేదో వేరే భాషలో లేదు కదా, అందరికీ అర్థమయ్యే భాషలోనే రాయబడింది. ఎవడైనాను సరే, వాడెవడైనా సరే, ఏ కులస్తుడైనా సరే, ఏ మతస్థుడైనా సరే, ఆడోళ్ళైనా సరే, మగోళ్ళైనా సరే, పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవడైనాను
క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. ఇంకా ఆయనకి నీకేం సంబంధం? అర్థమైందా? నీలో క్రీస్తు ఆత్మ ఈరోజు మనం చెక్ చేసుకోవాలి. ఎవరైనా సరే మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మనం క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నామా? ఎప్పుడైతే నువ్వు క్రీస్తు ఆత్మను కలిగి ఉంటావో నువ్వు ఆత్మానుసారుడే. నీవు క్రీస్తు ఆత్మ లేని వాడైతే నీకు ఆయనకి ఏం సంబంధం లేదు, చెంచేసుకొని వెళ్ళిపోవచ్చు. అవునా? కాబట్టి క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. మనం క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత క్రీస్తు మీలోనున్నాడలా మీ శరీరము పాప విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనదంటారా, ఈరోజు మరి మనము ఏ ఆత్మ కలిగి ఉన్నాం? శరీరానుసారమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నామా? ఆత్మానుసారమైనటువంటి ఆత్మను కలిగి ఉంటున్నామా? శరీరానుసారముగా మనం జీవిస్తుంటున్నామా? ఆత్మానుసారముగా మనం జీవిస్తుంటున్నామా? శరీరానుసారమైన కార్యముల మీద మనం ఎక్కువ మనసు ఉంచుతున్నామా? ఆత్మ సంబంధమైనటువంటి విషయముల మీద మనం మనసు ఉంచుతుంటున్నామా? ఒకసారి మనలను మనమే పరీక్షించుకుందాం. ఎవరు కూడా మనకు వేలెట్టి నువ్వు ఇట్టు నువ్వు ఎట్లా అని చెప్పే అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు స్పష్టంగా మనతో ముఖాముఖిగా సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాదమ్మా. అయ్యో నేను శరీరానికి రుణస్థుడు, నేను రుణస్థుడు అంటే బానిస కాదు. నువ్వు శరీరానికి బానిసగా బ్రతికే అవసరం లేదు. శరీరం చెప్పినట్టుగా నడుచుకునే దానికి అయ్యో నా వల్ల కాదే అనడానికి లేదు. మనం ఎవరికి రుణస్థులం అంటే ఆత్మకు రుణస్థులం, ప్రభువునకు రుణస్థులం. ఎందుకంటే ప్రభువు మనల్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి మనలందరినీ ఆయన ఆయన రక్తము చేత వెలగలిగినటువంటి రక్తం చేత మనలను వెలపెట్టి కొన్నటువంటి వాడు. కాబట్టి ఆయనకు రుణస్థులము, ఆయనకు బద్దులమై ఉంటున్నాం. ఆత్మానుసారముగానే మనం జీవించే వారమై ఉంటున్నాం. కాబట్టి ప్రేమైనదిరా, మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా చెప్పండి, శరీరానుసారముగా ఒకవేళ ప్రవర్తిస్తే ఏం పనిష్మెంట్? అది మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా చావవలసిన వారైందురు. బీ కేర్ఫుల్. ఎవరైనా సరే, హల్లెలూయా, నేనైనా సరే, ఎవరైనా సరే, ఎంత పెద్ద భక్తులైనా సరే, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవారైనా సరే, ప్రధానమంత్రులైనా సరే, ముఖ్యమంత్రులైనా సరే, శరీరానుసారముగా ప్రవర్తించడానికి నీకు ఒకవేళ శరీరానుసారముగా నువ్వు ప్రవర్తించినట్లయితే, శరీరానుసారముగా నువ్వు జీవించినట్లయితే, శరీరానుసారముగా నువ్వు నడుచుకున్నట్లయితే, శరీరానుసారముగా శరీర కార్యాలు నువ్వు ఒకవేళ నువ్వు స్పష్టంగా నీలో నిండి ఉన్నట్లయితే ఈ లోకంలో మాత్రమే నీవు బ్రతకగలవు. కరెక్ట్. కానీ నీవు దేవునికి నీకేమి సంబంధం లేదు సుమా. హల్లెలూయా. కాబట్టి అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారయ్యుందురు. ఇంకా గాని ఇప్పుడు ఏం చేయాలంట? ఆత్మ చేత శరీర కార్యాలను చంపిన యెడల ఏం చేయాలంట? ఇప్పుడు ఆత్మ చేత శరీర కార్యాలను చంపడంలే, ఊరికే మొట్టకాయలు వేసి కూర్చోబెడుతున్నారు ఆదివారం మాత్రం. మళ్ళా బయటకు పోయే లోపల శరీర కార్యాలన్నింటికి బాగా నీళ్లు పోస్తున్నారు, మందు పోస్తున్నారు, బాగా దాన్ని వృద్ధి చేస్తున్నారు. శరీర కార్యాలని చంపేస్తే ఏమైపోతుంది? చనిపోవడానికి మరి ఏం తేడా చెప్పండి? చనిపోతే ఇంక మళ్ళీ తిరిగి చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? ఈ లోకంలో తిరిగి రారు. అంటే నువ్వు చంపడం లేదు, శరీర కార్యాలు మరలా బూతులు నీ నోట్లో వస్తున్నాయంటే, మరలా జాగ్రత్త నువ్వు చేస్తున్నావంటే, మరలా అపవిత్రత నీలో కనబడుతుందంటే, మరలా కాముకత్వం వస్తుందంటే, మరలా నువ్వు విగ్రహారాధన నువ్వు చేస్తున్నావంటే, మరలా అభిచారములు, ద్వేషములు, కలహాలు, అసూయలు, కక్షలు, క్రోధములు, విమతములు, భేదములు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు అంటే వీటిని చంపడం లేదు. చంపాలి. నువ్వు చంపేస్తేనే నీకు నిత్య జీవం అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కాబట్టి
దేని చేత చంపాలంట? దేని చేత చంపాలి? ఆత్మ చేత శరీర కార్యాలను చంపాలి. హల్లెలూయా. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆత్మ చేత ఏ విధంగా శరీర కార్యాలను చంపడం అంటే, ప్రియమైన దేవులారా, మరి మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఉపవాసం ఉండాలి. ఉపవాసం ద్వారా శరీర కార్యాలు ఎంతైనా సరే మీరు పోరాడుతున్నారు, కానీ ఎంతవరకు పోరాడడం లేదంట? మరణం, రక్తము కారునంతగా పోరాడటం లేదు. ఒక రకంగా చెప్పాలనుకుంటే లోకస్తులు రక్తం కారేటట్లుగా వాళ్ళు పనికిరాని దానిల కొరకు, అనవసరమైన వాటి కొరకు వాళ్ళు కేసులు అన్నిటికీ వాళ్ళు గురవుతున్నారు. ఈరోజు మనము పనికొచ్చే దేవుని కోసం, మరి నిత్య జీవం ఇచ్చే దేవుని కోసం మనం కనీసం ఇంత శ్రమ కూడా పడటంలే. కారణం ఏమంటే మనం పోరాడటం లేదు. ఈ లోకస్తులు అనవసరమైన వాటికి, పనికిరాని వాటికి, వ్యర్థమైన వాటికి పోరాడుతున్నారు, కేసుల పాలవుతున్నారు. కానీ ఈరోజు నిజముగా పనికొచ్చేటటువంటి దేవునికి, మరి నిజమైనటువంటి సజీవమైనటువంటి దేవుని కొరకు మరి మనం ఏమాత్రము ప్రయాసపడటం లేదు. మరి మనం పోరాడటం లేదు. మనం పోరాట పటిమ మనలో ఎంత మాత్రం కనబడటం లేదు. కాబట్టి ప్రేమైన ద్వారా దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ చేత శరీర కార్యాలు ఏం చేయాలంట? చంపివేసేయాలి. హల్లెలూయా. నువ్వు బ్రతికిస్తే నువ్వు బతుకుతావు, ఇక్కడ బతుకుతావు, కానీ చస్తావు, ఎక్కడ? నిత్య నరకాగ్నికి వెళ్తావు. మనకు ఈ భయం ఎప్పుడు కూడా ఉండాలి ప్రేమైన ద్వారా. నిత్య నరకము, ఈ నరకము అంటే బైబిల్లో చెప్పాను కదా, 72 సార్లు నరకం గురించి రాయబడింది. ఎప్పుడైనా అగ్నిగుండాన్ని చూస్తున్నప్పుడు, ఆ మంటలు చూస్తున్నప్పుడు, మరి ఈ మంటలకే మనం అబ్బా అంటాం కదా. మరి దేవుడు నిత్యము మరి దగదగ మండేటటువంటి అగ్ని గంధకములతో మండే ఆ అగ్నిగుండంలో ఒకవేళ నిజంగా మనం పోయే పరిస్థితే వస్తే ఒకసారి ఆలోచించండి. ఒకసారి అయిపోతుందిలే అని అనడానికి లేదు. ప్రియమైన ద్వారా శరీర కార్యములు నడుచుకునేటటువంటి వారికి అందరికీ ప్రత్యేకంగా మరి ఖచ్చితంగా నరకం అనే వాక్యంలో రాయబడింది. ప్రియమైన ద్వారా అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆత్మచేత శరీర కార్యాలను చంపినడలా జీవించెదరు. ఇక్కడ మాత్రమే కాదు జీవం. నీవు ఈ లోకంలో ఒకవేళ నువ్వు మరణించినా పర్వాలేదు సుమా, నువ్వు నిత్యము నిత్య జీవితంలో, నిత్య రాజ్యంలో, నిత్యము యుగ యుగాలు నువ్వు జీవిస్తావు. అక్కడి కొరకు మనం ఈ లోకంలో బ్రతికే ఈ స్వల్పకాల బ్రతుకు కొరకు మనం బ్రతకకూడదు, కానీ జీవించకూడదు. కానీ మరి మనకు దేవుడు ఏర్పాటు చేసేటటువంటి ఆ నిత్య రాజ్యం కొరకు మనం అందరం కూడా మరి వాటి కొరకు ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి ఒక మాట, మన పూర్వీకులు భక్తులైనటువంటి వారు దేని కొరకు ఎదురు చూశారో మనం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు. హల్లెలూయా. మనకి ఈ పట్టణము కాదు శాశ్వతం, ఈ లోకము కాదు శాశ్వతం. పునాదులు గల ఆ పట్టణం కొరకు. చూడండి, అబ్రహాము ఈ లోకంలో ఎంతో ధనవంతుడే, కానీ అబ్రహాము ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. వాటి గురించి ఆలోచించలేదు. అపోస్తుడైన పౌలు అంటాడు, ఈ లోకంలో ఇవన్నీ కూడా నాకు పెంటతో సమానం అన్నాడు. మనం ఈ లోకంలో ఉండే వాటిని చూసి మనము అతిశయిస్తూ ఉంటాం. అయితే వాటిని గురించి కాదు మనం ఆలోచించాల్సింది, వాటిని గురించి కాదు మనం బ్రతకాల్సింది, వాటి కొరకు కాదు మనం ఎదురు చూడాల్సింది. మనం ఎదురు చూడాల్సింది ఏమిటంటే పునాదులు గల ఆ పట్టణం కొరకు. ఇప్పుడు మనకు ఆయన పాయ వేసి పెట్టాడు. మన భాషలో మన ఇంటి కొరకు, మనకు నిర్మించిపోయే ఇంటి కొరకు ఆయన ఏం చేశాడంట, ముందుగానే పాయ వేసి పెట్టేశాడు. హల్లెలూయా. నీవు ఆ పట్టణం కొరకు మనం ఎదురు చూడాల్సిన వారం అంటున్నాం. చూడండి, ఇక్కడ ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుకే ఇంకొక చోట వాక్యంలో రాయబడింది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేతనే సమస్తమును సాధ్యము. కాబట్టి ప్రియమైన ద్వారా మరి మనం చాలాసార్లు శరీరంతో లేదా మనసుతో అది చేయాలి ఇది చేయాలనుకుంటాం, కానీ చేయలేము. మనము భక్తిగా ఉండాలనుకుంటాం, భక్తిగా ఉండలేము. ఎప్పుడు అయ్యా అంటే నీవు ఆత్మానుసారంగా జీవించడానికి నడుచుకున్నప్పుడే, ఆత్మానుసారంగా జీవించడానికి నీవు నడుము బిగించినప్పుడే నువ్వు ఆత్మానుసారంగా నడవడానికి దేవుడు నీకు కృప చూపించేటటువంటి దేవుడు. తర్వాత చూడండి, అదే 14వ అధ్యాయం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో
వారందరూ ఎవరంట? దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని కుమారులా, దయ్యం కుమారులా? దైవజనులా, దయ్యపు జనులా? నీవు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడైతే దైవజనుడే. ఒకవేళ దేవుని ఆత్మచేత నడిపించబడినటువంటి దైవజనుడైతే నువ్వు దైవజనుడు కాదు, దయ్యపు జనుడు. అవునా? మనం కూడా అంతే. మరి మనం దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్న విశ్వాసివైతే నువ్వు దేవుని జనాంగమే. ఒకవేళ నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నువ్వు శరీరానుసారముగా ఒకవేళ నువ్వు నడుచుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు, నీవు దేవుని జనము కాదు సుమా. నీ దేవుని ఆత్మకు దేవునికి ఏం సంబంధం లేదు. నువ్వు చెప్పుకోవాల్సిందే, నేను క్రిస్టియన్, నాకు అన్ని సంవత్సరాల అనుభవం ఉంది, నాకు ఇన్ని సంవత్సరాలు ఉంది, నేను సిన్సియారిటీ అని మనం చెప్పుకోవాల్సిందే. కానీ మరి మనము ప్రేమనందుడు ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. ఈరోజు ప్రేమనందులారా, మనము శరీరానుసారముగా ప్రవర్తించడానికి, శరీరానుసారముగా జీవించడానికి, మరి మనం శరీరానికి రుణస్థులము కాదు కానీ మనము ఆత్మానుసారముగా మరి ఆత్మానుసారముగా జీవించబడటానికే ఆత్మానుసారములుగా పిలువబడ్డాం. ఆత్మానుసారులుగా మనం జీవించాల్సినటువంటి వారమే ఉంటున్నాం. అందుకే ప్రేమనందులారా, దేవుడు మనల్ని ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుదురు. అలాంటి కృప, మరి అలాంటి ఆత్మచేత నడిపించబడేటటువంటి గొప్ప మరి ధన్యత దేవుడు మనకందరికీ, మన సంఘానికి దేవుడు దయచేయను కాదు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, కొద్ది నిమిషాలు మన హృదయాలను పరీక్షించుకుందాం.